హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం ఆర్ఆర్ ఐపీఓకి సంబంధించినవి పీవైక్యూస్ చెప్పుకుంటున్నామండి. మ్యాథ్స్కి సంబంధించింది. ప్రతిరోజు ఒక క్వశ్చన్ వస్తుంది. ఈరోజు ఈ క్వశ్చన్ని చూద్దాం. వెన్ ఏ పోలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబిఎక్స్ క్యూబ్ మైనస్ బిఎక్స్ ప్లస్ ఆర్ ఈజ్ డివైడెడ్ బై జీ ఆఫ్ ఎక్స్, ఇట్ లీవ్స్ ఏ కోషియంట్ bx and the remainder r, then value of g of x అని చెప్పి ఇచ్చారు. వాల్యూ g of x వాల్యూ ఎంత అనేది అడిగారండి. ఓకేనా, మనకి ఇది దేని బేస్ చేసుకొని ఇచ్చారంటే రిమైండర్ థీరం అని చెప్పి సిలబస్లో ఉంటుంది అనమాట. మన సిలబస్లో ఐపీఓ సిలబస్ రిమైండర్ థీరం, దాన్ని బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చనే ఇది. ఓకేనా, దాన్ని బేస్ చేసుకొని వస్తే డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. ఇది ఫార్ములా. ఓకేనా, ఇక్కడ డివిడెండ్ ఏది? ఏబిఎక్స్ క్యూబ్ మైనస్ బిఎక్స్ ప్లస్ ఆర్, ఇది డివిడెండ్. డివైజర్ ఏంది? దేంతో మనం డివైడ్ చేస్తున్నామో దాన్ని డివైజర్ అంటాం. అంటే జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద డివైజర్. కోషియంట్ ఏమడిగారు? కోషియంట్ మనకి ఇప్పుడు చూడండి, 10 డివైడెడ్ బై 100, ఇది డివిడెండ్, ఇది డివైజర్, ఇది కోషియంట్ 100 0, ఇది రిమైండర్ కదా. అలానే ఈ కోషియంట్ ఏంటి? కోషియంట్ ఎంత ఇచ్చారు? బిఎక్స్ ఇచ్చారు. బిఎక్స్ ప్లస్ రిమైండర్ అంతా ఆర్. ఓకేనా, రిమైండర్ ఎంత ఇచ్చారు? ఆర్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఆర్ క్యాన్సిల్. దీన్ని ఎలా రాయొచ్చు? బిఎక్స్ని కామన్ తీసేస్తే ఏఎక్స్ స్క్వేర్ మైనస్ 1, అంతేనా? బిఎక్స్ కామన్ తీసేస్తే ఈ బి ఇచ్చేసి ఈ ఎక్స్ పోతుంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, ఈ ఎక్స్ పోతుంది, అంటే బిఎక్స్ ఇంటూ ఏఎక్స్ స్క్వేర్ మైనస్ 1, అంతే కదా. జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ బి ఆఫ్ బిఎక్స్, ఈ బిఎక్స్ క్యాన్సిల్, అంటే జిఎక్స్ వాల్యూ ఎంత? ఏఎక్స్ స్క్వేర్ మైనస్ 1, అంటే ఏఎక్స్ స్క్వేర్ మైనస్ 1తో డివిడెండ్ చేస్తే ఈ పాలినామియల్ని వచ్చే కోషియంట్ బిఎక్స్ అయితే రిమైండర్ అనేది ఆర్ అవుతుంది. ఇది ఆన్సర్. ఓకేనా, మనకి రిమైండర్ థియరం తెలిస్తే ఈ క్వశ్చన్ సింపుల్. లేదు అని అంటే మీరు చేయడం అనేది చాలా కష్టం. నార్మల్గా అయితే మీరు చేయగలరు, కానీ ఇలా పాలినామియల్స్లో ఇస్తే మాత్రం రిమైండర్ థియరం కంపల్సరీ తెలియాలి. ఓకేనండి, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో ఇంకో క్వశ్చన్తో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.